హాయ్ ఫ్రెండ్స్, టమాటా పచ్చడి ఎట్లా నూరుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక గంజు పెట్టుకోవాలి. గంజులో నూనె పోసుకొని అలా పచ్చిమిరపకాయలు కడిగి సుంచుకొని వేసుకోవాలి, లేకపోతే వేలితే ముఖం మీద పడతాయి. ఒకసారి కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం దూరంగా ఉండే కలపాలి, ముఖం మీద పడతాయి. కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేస్తే అంత మంచిగా ఉంటాయి. ఫ్రై అయిన వాళ్ళు పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో మళ్ళీ టమాటాలు వేసి గోలించుకోవాలి. బాగా గోలనేయాలి. రోలు మంచిగా కడుక్కొని అందులో పచ్చడి మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మెల్లమెల్లగా దంచుకోవాలి. ఒకటేసారి దంచితే ముఖం మీద పడుతుంది, కళ్ళల్లో కూడా పడుతుంది. వెనకట మా నాన్నమ్మ మాకు గిట్లనే నూరు పెట్టేది. మా నాన్నమ్మ, మా అమ్మమ్మ కొంచెం కచ్చపచ్చ దంచినాక అందులో టమాటాలు వేసుకోవాలి. ఎందుకంటే మిరపకాయలు దంగాయి ఫస్ట్ టమాటాలు వేసుకుంటే. ఇక మెల్లమెల్లగా దంచుకోవాలి. ఎందుకంటే నూనెలు వేగినాయి కాబట్టి చెప్పనే దంగుతుంది. వెనకట రోడ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా ఉన్నది. ఇప్పుడైతే మిక్సీలు తీసుడు, బియ్యం వనుడు అలా పెట్టుడు. నేను కూడా అంతే. కానీ రోట్లో నూరుకున్న పచ్చడి మీదకి ఏది రాదు. పూరీలకు కానీ చపాతీలకు కానీ దంగింది. ఇది ఒక్కొక్క దాంట్లో ఎత్తుకొని మంచిగా వేడి అన్నంలో వేసుకొని తిన్నా మంచిగా ఉంటుంది. రోట్లో దంచిన పచ్చడి మంచిగా ఉంటుంది. ఈ రోలు కూడా మా అమ్మమ్మదే, మాకు ఇంత పెద్దవి లేవు.